లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం. ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు, అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ 15 వరకు అలాగే ఉన్నారనమాట. మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా, గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు. ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట. అలాగే ఏంటంటే బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట. అలాగే సూర్యగ్రహం మనకి 16వ తారీఖుకి కన్యకు వస్తున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ 18 కన్యకు వస్తున్నారు. సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది. అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంతాను. సో కొన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. మనం ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము. తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. సెప్టెంబర్ 2024 కర్కాటక రాశి వాళ్ళకి నెల ఫలితాలు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకి జరిగేది అందరికీ తెలుసు, అష్టమ శని అనేది జరుగుతోంది. కానీ కూడా జూపిటర్ అంటే గురుగ్రహం గోచారం బాగుంది కనుక ఆర్థికంగా వీళ్ళకి మెరుగుదల అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా వీళ్ళకి గ్రోత్ అనేది ఉందన్నమాట. కానీ సపోర్ట్ కూడా అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్ అనేది కొలీగ్ సపోర్ట్ అనేది ఉంది వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్లోనే ఉంటున్నారు. సో గవర్నమెంట్తో మీరు పని చేయించుకోవాలి. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ల్యాండ్ డీలింగ్ చేసేవాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలే వస్తాయని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే ధార్మిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువే ఉంది. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎస్పెషల్లీ మహిళలు ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి, ఆర్థికంగా ఎదగాలి అంటే ఇది మంచి తరుణం, తప్పక స్టార్ట్ చేయొచ్చు. ఆ దశలో వెళ్ళే ఛాన్సెస్ కానీ సూచనలు కానీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంతే మనకి 12th అండ్ 3rd లార్డ్ ఏమో మనకి సెకండ్లోకి వస్తున్నారు. అది అంత మంచి ఇది గోచారం కాదు కనుక ఎక్కువ ఖర్చులు కూడా మనకి చేయగలుగుతున్నాయని చెప్పాలి. అలాగే కొంతమందికి ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో. సో క్రయ విక్రయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ ఏంటంటే ప్రాపర్టీ కొనే విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే హెల్త్ విషయం, ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ మీద ధ్యాస పెట్టడం మంచిది. ఏదైనా చిన్న నలతో వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి మాత్రం చాలా మంచి తరుణం ఇది. పిల్లలు కూడా మనం అనుకున్న స్థాయికి వస్తారు. ఇప్పుడు అందరికీ తెలుసు ఎగ్జామ్ టైం కూడా జరుగుతోంది. తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, బాగా చదువుతారు, ఒక దారిలో పడతారు. ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక బాగుంటుందని చెప్పాలి. అలాగే పై చదువులకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 9వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు, తప్పక బాగుంటుంది. భాగ్యం అంటే బయటికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళకి ఇది మంచి తరుణం, ఈ నెల బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట.
అలాగే ఏంటంటే కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న ఒక థాట్ అనేది వస్తుంది. ఆ దశలో నడవడం కూడా జరుగుతుంది. తప్పక నేర్చుకుంటారు, దాంట్లో కూడా అభివృద్ధి చెందుతారు. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే 19,000 సార్లు జపం చేయడం, అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 108 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశమహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, కామాఖ్యకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి, అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి, స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి, శనికాళ్ళని పట్టుకోవాలన్నమాట. సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది. ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట. శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు, అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు, అది రెగ్యులర్గా చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట. సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు, నేను ఇందాక దశమహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను, బగళాముఖి హోమం అనేది చేయొచ్చు. అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా, రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది. మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల వరకు ఆపుకున్నాం అనమాట. లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి. అలాగే ధనం వచ్చే, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు. సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.